ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు కూడా ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రుల కుమారులే అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సో న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఒకసారి ఆ ట్రెండ్స్ కూడా మనం చూద్దాం. 28 స్థానాలు ఫలితాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ తన ఆధిక్యతను 15 స్థానాల్లో కొనసాగిస్తూ వస్తుంది. బీజేపీ 15 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ 16 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీ ఆ లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. లీడ్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే. కానీ ఉద్యోగస్తుల అభిప్రాయం, ఉద్యోగస్తుల మనోగతం కంప్లీట్గా ఒకవైపు లేదు. ఉద్యోగస్తుల ఈ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ మనోగతం, అభిప్రాయం ఒక పార్టీకి అనుకూలంగా లేదు. పోటాపోటీగా ఉంది, సగం సగం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది.